శ్రీమాత్రే నమః. ప్రొద్దుటూరు పట్టణం నందు కొర్రపాడు రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు సమీపం నందు ఉన్నటువంటి టీవీఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా నిర్మించినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దివ్యమంగళ ఆలయ ప్రాంగణమునందు ఆలయం నిర్మించి ప్రతిష్టాపన మహోత్సవం గావించి 9 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా ఆలయ ధర్మ నిర్మాణకర్తలు అయినటువంటి రాటాల కీర్తిశేషులు రాటాల రాములమ్మ గారు, వారి వంశస్థులైనటువంటి రాటాల గోపి గారు, అలాగే రాటాల వెంకట సుబ్బన్న గారు, అలాగే ఈ ఆలయాన్ని నిరంతరము సహాయ సహకారాలు అందిస్తూ ఆలయానికి అవసరమైనటువంటి సంరక్షణ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నటువంటి మురళీ గారు, అలాగే ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి అచలపీఠ ఆధ్వర్యులైనటువంటి గురుమూర్తి ఆచార్యుల వారు, అలాగే విశ్వబ్రాహ్మణ పురోహితుడైనటువంటి నేను ఇడమకంటి దత్తాత్రేయ ఆచార్యులు, మా శిష్య బృందం మరియు మా మిత్ర బృందంతోటి ఈ లలితా త్రిపుర సుందరీదేవి దివ్యమంగళ ఆలయ నవమ వార్షికోత్సవ సందర్భముగా ఇవాల్టి ప్రాతకాలం నుండి కూడాను మహాగణపతి పూజ, వైదిక పుణ్యాహవాచనము, అలాగే సకల దేవత ఆవాహనము, అందు నవగ్రహార్చన, వాస్తు అర్చన, అలాగే యోగిని క్షేత్రపాలకాది దేవత ఆవాహనలు, విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణ పూజ, అలాగే గర్భాలయంలో ప్రతిష్టగా బింపబడినటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, అలాగే ఉత్సవమూర్తికి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకములు, అలాగే దంపతుల చేత మహాప్రభావమైనటువంటి సమస్త ఈతి బాధలు, కలి బాధలు, శత్రు బాధలు నివారించేటటువంటి రోగ బాధలు కానీ నివారించేటటువంటి సర్వోత్కృష్టమైనటువంటిది మహాచండీ యాగం కూడా ఆలయ నవమ వార్షికోత్సవ సందర్భంగా భక్తులందరి సహాయ సహకారాలతో భక్తులందరి సమక్షంలో విజయప్రదంగా భక్తి శ్రద్ధలతోటి వైదిక శాస్త్రానుగుణంగా నిర్వహించడం జరిగి ఉన్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడాను, అలాగే మన గ్రామ సంరక్షణగా ఉండాలని, గ్రామంలో నివసించేటటువంటి పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, అలాగే ప్రతి ఒక్కరు కూడాను తారతమ్య భేదం లేకుండా ఈ గ్రామంలో నివసించే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అఖండ భూమండలము పరిరక్షింపబడాలని, విశ్వశాంతి, లోక కళ్యాణము, సర్వజన శ్రేయ సిద్ధి కొరకు ఈ యొక్క మహాయాగం, చండీ యాగం నిర్వహించడం జరిగి ఉన్నది అని తెలియజేయడమైనది. ధన్యవాదాలు. రాటాల గోపి, ఈ ఆలయ నిర్మాణకర్త అయినటువంటి రాటాల రాములమ్మ గారికి మరిదిని. ఆమె ఎంతో కష్టపడి తన జీవితంలో సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ఈ దేవాలయ నిర్మాణం కోసం ఖర్చు పెట్టి, దాంతోపాటు తనకు ఉన్నటువంటి ఇల్లును కూడా అమ్మి ఈ దేవాలయం నడిపేదాని కోసం కావాల్సిన డబ్బులు డిపాజిట్ చేసింది. ఆ వచ్చేటువంటి డిపాజిట్ చేసేటువంటి డబ్బుతోనే మేము ఆలయాన్ని నడుపుతున్నాం. అందులో అందరము కూడా ఎటువంటి కల్మషం లేకుండా, నేను, నాతో పాటు మురళి, ఆలయ అర్చకులు అచల జగద్గురు అయినటువంటి గురుమూర్తి, అలాగే 2 ముఖ్యమైన సేవకులు ఉన్నారు,
లత మరియు వెంకటలక్ష్మి అని చెప్పని అందరము కలిసి ఎటువంటి ద్వేషభావాలు కానీ స్వార్థం అనేటువంటిది లేకుండా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరము కిండి యాగంతో పాటు దిగ్విజయంగా నడిపేదానికి మాకు అవకాశం అమ్మవారు కల్పించింది. వాటిని చేసుకుంటూ పోతున్నాం. అయితే మా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఆలయాన్ని నడపడంతో పాటు పేదరికంలో ఉన్నటువంటి వారికి కూడా ఏదైనా సహాయం చేయాలన్నటువంటి ఆశయం మాకుంది. ఆ ఆశయానికి అనుగుణంగా వచ్చేటువంటి భక్తాదులు ఎవరైనా సరే ఒక్కొక్క కార్యక్రమానికి తగినట్టుగా ఏదైనా వారు సహాయాన్ని అందించగలిగితే పేదవాళ్ళకి చదువుకునేదానికి కానీ ఆఖరిగా అలమటించేటువంటి వాళ్ళకి అన్నం పెంచి పోషించేదానికైనా సరే ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన నాకైతే ఉంది. మానవతా సంస్థలు అటువంటి కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా దేవాలయం తరపు నుంచి చెయ్యాలి అనేటువంటి సంకల్పం అయితే నాకుంది. ఆ సంకల్పాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందని చెప్పి ఆ అమ్మవారిని పూర్తిగా నేను నమ్ముకుని కార్యక్రమాన్ని నడుపుతున్నాను. నా జీవితం ముగిసేలోప ఒక్కసారైనా సరే నేను ఆ కార్యక్రమాన్ని చేస్తే నేను ఎంతో ధన్యనవుతానని చెప్పి భావించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆలయ కార్యనిర్వాహకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ లలితా త్రిపుర సుందరి మాతకు జై. ప్రొద్దుటూరు పట్టణ పూజన ప్రజలందరికీ శ్రీ లలితా త్రిపుర సుందరి మాత కృపాశిష్యుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆలయ అర్చక స్వామిని, అదేవిధంగా ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి గాడాల గోపి గారు, అదేవిధంగా ఆలయానికి సమస్తము అన్ని సమకూర్చేటువంటి మేనేజ్మెంట్ మాదిరి అన్ని విధాలుగా సమకూర్చేటువంటి ప్రధాన ముఖ్య అమ్మగారికి ప్రధాన శ్రేష్ఠగా కోరుకునేటువంటి సేవకుడు భక్తుడు మురళీధరాచార్య గారు. మేము ఈ ఆలయాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వ మానవాళి శ్రేయస్సు కోసము శ్రీ 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 లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం యొక్క అభివృద్ధికి నిరంతరము మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.